ఎండలో జర్నీ చేసినప్పుడు మనము రైల్వే స్టేషన్స్‌లో, బస్ స్టాండ్స్‌లో, షాప్స్ దగ్గర తాగుతాం కదా! మసాలా బటర్ మిల్క్. అది ఇప్పుడు మనం ఇంటి దగ్గరే చాలా ఈజీగా చేసుకుందామండి. తెలియనోళ్ళ కోసమండి ఈ వీడియో. తెలిసినోళ్ళు మీకు ఎలా చేసుకోవాలో తెలుసు కదండీ! ఎవరైతే తెలీదో వాళ్ళొకసారి చూడండి. ఇలా ట్రై చేసి చూడండి. అసలు చాలా బావుంటదండి టేస్ట్. ఫస్ట్ పెరుగు తీసుకొని దాన్ని ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత దానిలో కరివేపాకేసుకోవాలండి. కరివేపాకుని ఆ పళంగా ఏసుకోవచ్చు. కాకపోతే ముక్కలు చేసి ఏసుకుంటే ఏమవుతదంటే దానిలో ఫ్లేవర్ త్వరగా పెరుగులో కలుస్తదండి. అలాగే పచ్చిమిరపకాయలండి. 1 లీటర్ బటర్ మిల్క్‌లో ఒక 2-3 సరిపోతాయండి. నేనైతే 2 పచ్చిమిరపకాయలేసుకున్నాను. అలాగే దానిలో కొంచెం వామ్ అండి. వామ్‌ని మనం వేపుకొని పొడి చేసుకొనన్నా ఏసుకోవచ్చు. లేదా డైరెక్ట్ ఇలాగన్నా ఏసుకోవచ్చండి. తర్వాత ఒక నిమ్మకాయ అండి. నిమ్మకాయ పులుపు ఎక్కువ తెలియాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. లేదా ఇలా సరిపోతదండి దీనికి. నేను చూపించిన క్వాంటిటీ ఆ పళంగా ఏసుకుంటే చాలా బావుంటదండి. తర్వాత సాల్ట్ టేస్ట్‌కి తగ్గ సాల్ట్ ఏసుకోవాలండి. వాటన్నిటిని మిక్స్ చేసుకొని తర్వాత ఒక 3 గ్లాసెస్ నార్మల్ వాటర్ గానీ, కూల్ వాటర్ గానీ వేసుకొని దాన్ని ఒక బాటిల్‌లో స్టోర్ చేసుకొని తాగితే చాలా బావుంటదండి టేస్ట్. దీనిలో అన్నీ హెల్త్‌కి బెనిఫిట్ చేసేయే ఉన్నాయి తప్ప ఏది హార్మ్ చేసేవి లేవండి. మనం పిల్లలకి కూడా ఇచ్చుకోవచ్చు. ఈ ఫ్లేవర్ అంతా దిగిపోయాక మనకు కావాలనుకుంటే పిల్లలు ఇలా తాగరు కదా! సో, వడగట్టుకొని ఇచ్చుకోవచ్చు. మనమైతే ఇలా డైరెక్ట్‌గా కూడా తాగేయచ్చండి. టేస్ట్ అయితే చాలా బావుంటదండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.